Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 201. ఆర్య శ్రేతి అని వీక్ష చెప్పడంతో నేమ్ చాలా డిఫరెంట్గా ఉంది. మరి తనని ఏ పేరుతో పిలుస్తున్నారు అని దక్ష అడిగేసరికి ఏముంది, నేనైతే హనీ అని పిలుచుకుంటాను. వాళ్ళ డాడీ పింకీ అంటాడు, బేబీ అంటాడు, బుజ్జి అంటాడు, పింకీ అంటాడు. ఆ తండ్రి కూతుళ్ళ ప్రేమకి నేను పేర్లు పెట్టలేనులే అని వీక్ష చెప్పేసరికి ఎవరో ఇక్కడ జలసీ ఫీల్ అవుతున్నట్టున్నారు అని దక్ష టీజ్ చేయడంతో మరి లేకపోతే ఏంటి, నా తర్వాత వచ్చిన అది అంటేనే వాళ్ళ అయ్యకి ఎక్కువ ఇష్టం అని అంది వీక్ష. ఆమె కుళ్ళు చూసి దక్ష కర్ణ ఇద్దరూ నవ్వుకుంటే ఈలోపు విరాజ్ కృష్ణ లోపలికొచ్చేసి ఓయ్ మీరిద్దరెప్పుడొచ్చారు అని అడుగుతూ ల్యాప్టాప్ బ్యాగ్ వీక్ష చేతికిచ్చేసి తన కూతుర్ని ఎత్తుకుని ముద్దాడుతూ అడిగేసరికి ఇందాకే వచ్చాం విరాజ్ గారు, ఎల్లుండి మా పెళ్ళి అంటూ తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న పెళ్లి పత్రిక తీసి ఇవ్వడంతో ఆల్రెడీ విరాట్ ఇంటికొచ్చి ఇచ్చాడు అనగానే అవునా, ఈ విషయం నాకు తెలీదు, మేం పిలవలేదు కదా, మేం పిలవకపోతే మీరు పెళ్లికి రారని మేమే వచ్చాం అని దక్ష చెప్పింది. తప్పకుండా వస్తాం. మా పెళ్ళైన దగ్గర నుంచి వీక్ష మిమ్మల్ని ఇద్దరినీ కలవరించని క్షణం లేదు. అంతకుముందు నేను దక్షతో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాను. తనెప్పుడు తన స్టైల్లో ఆన్సర్ చెప్పింది తప్ప నన్నెప్పుడూ హర్ట్ చేయడానికి ట్రై చేయలేదు. మా బావ కూడా తను ప్రేమకి లాయల్గా ఉన్నాడే తప్ప ఎప్పుడు ఆ నీతిని నిజాయితీని తప్పలేదని నా బుర్ర తింటూనే ఉండేది. మీ బావ దక్ష కలిసే టైం వస్తుంది, నువ్వు టెన్షన్ పడకని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోదే. ఒక్కొక్కసారి దక్ష పరిస్థితి గుర్తు తెచ్చుకొని అర్ధరాత్రి లేచి ఏడ్చేది కూడా అన్నాడు విరాట్. కర్ణ దక్ష ఇద్దరు అతని మాటలు వింటూ వీక్ష వైపు చూసేసరికి ఆమె నవ్వుతూ వాళ్ళని చూస్తూ ఉంటే దక్ష ప్రేమగా వీక్షని హత్తుకొని ఇప్పటివరకు మా అక్కలాగా నన్నెవ్వరూ ప్రేమించలేదు అనుకునేదాన్ని, కానీ మా అక్కతో సమానంగా ప్రేమించడానికి మరొక తోడబుట్టిన రక్త సంబంధం లాంటి మరొక సంబంధం దొరికిందని నాకు అర్థమైపోయింది. నిజంగా మొదట్లో నీ పొగరు చూసి నేను నిన్ను తిట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి, కానీ ఇంత మార్పు నేను నీలో ఊహించలేదు అనగానే నా ప్రేమ నన్ను మార్చేసింది దక్ష. నీ ప్రేమ మా బావని మార్చేసినట్టుగా. మా బావని నాకు దక్కకుండా చేస్తున్నావేమో అన్న కోపంతో నీ మీద కోపం చూపించాను, కానీ మా బావ మీద ఉన్నది అట్రాక్షన్. నా నిజమైన ప్రేమ నా కోసం వేరే చోట పుట్టిందని నా మొగుణ్ణి చూసిన తర్వాత నాకు అర్థమయ్యాక ఇంకా నీ మీద పగ ప్రతీకారం ఎందుకు పెంచుకుంటాను. ఇంకా నేను నిన్ను శత్రువులాగా చూస్తే నా భర్త మీద నేను చూపించేది స్వచ్ఛమైన ప్రేమ అవ్వదు అని అంది వీక్ష. కర్ణ విరాజ్ వైపు చూసి దీన్నెలా తట్టుకుంటావో అనుకున్నాను, కానీ నీ ప్రేమతో దీనిలో చాలా చేంజ్ తీసుకొచ్చావు. రియల్లీ ఇట్స్ అన్బిలీవబుల్ అని వీక్ష వైపు చూస్తూ అప్పుడు నీ నేచర్ నాకు అస్సలు నచ్చేది కాదు వీక్ష. నువ్వు కోరుకున్నది దక్కించుకోవాలనుకునే నీ యాటిట్యూడ్ కూడా నాకు నచ్చేది కాదు, కానీ ఎక్కడో ఒక చోట మన యాటిట్యూడ్ని మన నేచర్ని మార్చే వ్యక్తి మార్చే టైం వస్తుందని ఇప్పుడు నేను నమ్ముతున్నాను అన్నాడు కర్ణ. టైం చేంజెస్ ఎవ్రీథింగ్ కర్ణ, అది నీకు కూడా తెలుసు అని విరాజ్ చెప్పడంతో కర్ణ నవ్వుతూ తలాడించేసరికి సరే సరే విరాజ్ బావా, మీరిద్దరు పాపతో ఆడుకుంటూ ఉండండి, నేను దక్ష ఇద్దరం డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తాం అనగానే నో వీక్ష, మేము ఆల్రెడీ రెస్టారెంట్లో తినేసి వచ్చాం అని దక్ష చెప్పేసరికి మీరు తిని 1 అవర్ పైన అవుతుంది కదా, లైట్గా కొంచెం తీసుకోండి ఏం కాదు,
పైగా పెళ్లి దగ్గరలో ఉంది కదా! బొద్దుగా కనిపిస్తే క్యూట్‌గా ఉంటారు ఇద్దరు అని వీక్ష చెప్పడంతో నాదేమీ లేదు. మీ బావ డైట్ గురించి నాకంటే బాగా నీకే తెలుసు. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉండుంటావు కదా! అని అంది దీక్ష. ఇట్స్ ఓకే. లైట్‌గా అయితే ప్రాబ్లమ్ ఏమీ లేదు. టిఫిన్ లాగా ఏదైనా ప్రిపేర్ చేయని కర్ణ చెప్పేసరికి ఇడ్లీ ఆర్ దోస అని అడగడంతో దోస షుడ్ బి బెటర్ అని కర్ణ చెప్పడంతో ఓకే అని చెప్పి దక్ష వెళ్దామా? నాకంటే ముందు నువ్వు వంటలో సీనియర్ అని చెప్పడంతో సీనియర్, జూనియర్ అని ఏమీ ఉండదు వీక్ష. లేట్‌గా నేర్చుకున్న టేస్టీగా చేయగలిగితే చాలు అని చెప్పింది దక్ష. ఇద్దరు వంటగదిలోకి వెళ్ళిన తర్వాత పెసరట్టు కోసం దోసపిండి కనిపించడంతో అయితే నేను ఉప్మా ప్రిపేర్ చేస్తాను. నువ్వు దోసలు వెయ్యి. ఉప్మా అవుతూ ఉండగా నేను టమాటా చట్నీ, అల్లం చట్నీ ప్రిపేర్ చేస్తానని దక్ష చెప్పడంతో ఓకే అని చెప్పి దోసలు వేసే పనిలో వీక్ష ఉంటే ఉప్మా ప్రిపేర్ చేస్తూ మరొక వైపు అల్లం చట్నీ, టమాటా చట్నీ కోసం దక్ష చకచకా రెడీ చేసుకోవడంతో యు ఆర్ టూ ఫాస్ట్ ఇన్ కుకింగ్ అని చెప్పడంతో చిన్నప్పటి నుంచి అలవాటు కదా అని చెప్పి గబగబా ఇద్దరు వంట చేసి అరగంటలో పెసరట్టు ఉప్మా రెడీ అని పిలవడంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికెళ్లారు. పాప కోసం సెర్లాక్ కలిపి తినిపించబోతుంటే, "నువ్వు, మీ బావ, మీ సిస్టర్‌తో కలిసి తిను. నేను పాపకి తినిపిస్తాను" అని విరాజ్ చెప్పగానే, "తనని చూస్తుంటే ఇప్పుడే తినేలాగా కనిపించట్లేదు విరాజ్ గారు. మనందరం కలిసి తిందాం. పాపకి తర్వాత నెమ్మదిగా తినిపించొచ్చు" అని దక్ష చెప్పేసరికి, ఆట ఆడుకోవాలని బొమ్మల వైపు చూస్తున్న కూతుర్ని చూసి, బయట నుంచి వాచ్‌మెన్‌ని పిలిచి మెయిన్ డోర్ క్లోజ్ చేయమని చెప్పి, పాపని కిందకొదిలేసి నలుగురు కూర్చుని పెసరట్టు ఉమ్మ తింటూ విరాజ్, కర్ణ ఇద్దరు వాళ్ళ అకాడమీల గురించి మాట్లాడుకుంటుంటే మామూలుగానే పెళ్లి గురించి, సంసారాల గురించి మాట్లాడుకుంటున్నారు అమ్మాయిలిద్దరు. పెళ్ళైంది కాబట్టి చీర లాంటిది ఏమీ లేకపోయినా టీ షర్ట్, ట్రాక్ ప్యాంట్ వేసుకున్నా కూడా జుట్టు ముడిపెట్టుకొని పాపిట్లో బొట్టు, మెడలో నల్లపూసల దండ, కాళ్ళకి మెట్టెలు మిస్ చేయకుండా పెట్టుకున్న వీక్ష వైపు చూసి, "నీలో ఇంత మార్పు నేను అస్సలు నమ్మలేకపోతున్నాను వీక్ష. నువ్వు నన్ను ఫస్ట్ నీ ప్లేస్‌లో నేనుండాల్సింది మా బావ నిన్ను తీసుకురాకపోయుంటే అన్నావు. వార్నింగ్ ఇవ్వడానికొచ్చావు. చూడు అప్పుడు చూసినప్పటికి ఇప్పటికి నీలో చాలా చేంజొచ్చింది" అని అంది దక్ష. వీక్ష ప్రేమగా విరాజ్ వైపు నవ్వుతూ, "నాలో మార్పుకి కారణం అనగానే నీ ప్రేమ. అంతే కదా! నేనొచ్చినప్పటి నుంచి ఈ మాట 5, 6 సార్లు విన్నాను. విరాజ్ అంటే నీకు చాలా ఇష్టం ఉందని నాకర్థమైందిలే. అన్ని సార్లు చెప్పకు దిష్టి తగులుతుంది" అంది దీక్ష. మాకంటే గొప్పదైన మీ ప్రేమ లోకంలో విహరిస్తున్న నువ్వు నాకు దిష్టి పెట్టేంత టైం ఉందా నీకు అనగానే నా దిష్టి గురించి చెప్పట్లేదు. అలా పదే పదే చెప్పుకుంటే చూసేవాళ్ల దిష్టి తగులుతుందని అంటున్నాను. వాళ్ళ సంసారంలో మురికి ఎవరూ చూసుకోరు కానీ పక్కన వాళ్ళ విషయాలు అందరికీ కావాలి కదా అని దక్ష అనేసరికి అది కూడా నిజమే అని ఇద్దరూ మాట్లాడుకుంటూ వాళ్ళు తినడం కంప్లీట్ అయ్యేసరికి, "బావా, విరాజ్, మీ ఇద్దరికి ఇంకేమైనా కావాలా" అని అడిగేసరికి, "ఒకవేళ మీ బావ బటర్ మిల్క్ తాగే అలవాటుంటే ఇద్దరికీ బటర్ మిల్క్ తీసుకునిరా" అని చెప్పాడు విరాజ్. పచ్చిమిరపకాయల పేస్ట్, పుదీనా, కొత్తిమీర వేసి మజ్జిగ చేసి ఇద్దరికి తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళు కూడా తాగుతూ కూర్చున్న తర్వాత విరాజ్ గారు, "మా వీక్ష లేకుండా నేనుండలేను అని మీరనుకోకపోతే
పెళ్లి 2 రోజుల్లోనే కదా! నేను వీక్షని కూడా ఇంటికి తీసుకెళ్తాను అనగానే, వీక్ష లేకుండా ఉంటా గానీ, నా బేబీ లేకుండా నేను ఉండలేను అని విరాజ్ కొంటెగా నవ్వుతూ వీక్ష వైపు చూసేసరికి, సిగ్గులేదా నీకు అని సైగ చేసింది. వాళ్ళని చూసి కర్ణ, దక్ష ఇద్దరూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే, అయితే మీ బేబీని మీరు మీ దగ్గర పెట్టుకోండి. నేను వీక్షని తీసుకొని పెళ్ళికెళ్తాను అనగానే, ఊరుకో దక్ష, మా ఆయన అలాగే మాట్లాడతాడు. నేను లేకుండా సంవత్సరం పాప ఎలా ఉంటుంది చెప్పు అనగానే, విరాజ్ నవ్వుతూ పర్వాలేదు తీసుకెళ్ళండి. 2 రోజులే కదా! అయితే నేను పెళ్ళికి ఎలాగూ వస్తాను కదా! సో, టెక్నికల్లీ 1 డే మాత్రమే నేను ఉండేది అన్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.